So before we delve into today's program, let me give a brief history of World IVF Day and its significance. So World IVF Day celebrates the birth of Louise Brown. The first World IVF baby was born on this day, that is July 25th, 2024. This day serves as a reminder of scientific breakthroughs that have transformed countless lives and continue to bring a joy to the families worldwide. To officially start the event, I invite our Dr. C. Jyoti Budi, Medical Director of 39 Fertility Center, and Mr. Vinesh Karia, sir, Executive Director and CEO of 39, and also the IVF baby and the family to light the diya. Each and every person of 49 family, 450 plus staff, వాళ్ళ బర్త్డేకి ఎక్కువ ఇంపార్టెంట్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఐ థ్యాంక్ 49 స్టాఫ్ ఫ్యామిలీ of each of you for all your relentless work. ఈ 49 ఏపీ తెలంగాణలో ద బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ఫర్టిలిటీ చైన్ అనటానికి కారణం our staff. Thank you. I think they deserve an applaud. Each and every staff of 49, మీరు గమనించుంటారు మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవ్రీబడి హాస్ ఓన్ అ యూనిక్ కలర్. మొత్తం ఈ రోజు సెలబ్రేషన్ ఎలా ఉందంటే one particular color we have chosen and everybody is symbolifying this day. So thank you so much all of you, and I always welcome media brothers and sisters for this auspicious day. So World IVF Day అనేది గ్లోబల్ గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 1978లో 1147 Louise Brown and the first IVF girl was born. First IVF girl was born and it was a trend-sending. Why is it so important? And it was a trend-sending year annamata. Before Louise Brown was born, oka 300 attempts fail ayindi. Ante meeru chuste IVF success rate at that point of time, ante 1978, 48 years from now was 0.3%. ఒక 300 మందికి ఐవీఎఫ్ చేసి ఒక్క లేడీకే ప్రెగ్నెంట్ అయింది. బట్ టుడే ఇఫ్ యూ సీ ఐవీఎఫ్ ఆల్మోస్ట్ 100లో 65 కపుల్స్ ఆర్ గోయింగ్ విత్ ప్రెగ్నెన్సీ. 60 to 65 ఇస్ ద ప్రెగ్నెన్సీ రేట్. సో ఎంతో మంది పిల్లలు లేక బాధపడే కపుల్స్ లో ఈ ఫర్టిలిటీ అనేది ఒక వెలుగుగా, ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్తున్నారు. సో ఈ మైల్ స్టోన్ ఇయర్ అనేది మనకి చాలా టచింగ్ డే అన్నమాట. ద టీమ్ ఆఫ్ బోత్ ద ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్, ఎంబ్రియాలజిస్ట్ అండ్ హూఎవర్ ఇస్ వర్కింగ్ ఇన్ ఫర్టిలిటీ ఫీల్డ్. సో పిల్లలు అన్నప్పుడు కొందరు ఎవరో చెప్పారు, అరే పాపులేషన్ ఎక్కువ అవుతుంది కదా ఇండియాలోని. బట్ వన్ సైడ్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది, అదర్ సైడ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. సో వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఒక 3 years డేటా చూస్తే 49 ఫర్టిలిటీ సెంటర్లోనే మోర్ దెన్ 10,000 కపుల్స్ లైఫ్ లో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు. ఐ థింక్ ఫర్ దాట్ we have to thank our team and also grace of God. Very very important. Whatever good things we do, that divine energy should be there with us. And to be very honest, 49 lo every time the best and the technology to improve the pregnancy rates, every time we want to do, and we want to do best to the society. So ee sandarbhanga ee day lo very two important things mem launch chestunnam together in IVF. idoka very very beautiful concept. ee together in IVF ante enti, చాలా మందికి ఓ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనగానే ఒక స్టిగ్మా. అరే నాకు ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఎంతో మంది కపుల్స్ ముందుకు రారు, నాకు పిల్లలు ఫర్టిలిటీలో అయింది అని. ఇన్ఫాక్ట్ ఇండియాలోనే యాక్చువల్లీ ఆఫ్టర్ 68 days ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ వాజ్ బోర్న్ బికాస్ ఆఫ్ అవర్ ఇండియన్ సైంటిస్ట్. బట్ ఆ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ వాళ్ళు నో ఇట్ వాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పుకున్నారు. ఇట్ వాజ్ అ స్టిగ్మా దెన్. బట్
వి టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని ఆ స్టిగ్మాని బ్రేక్ చేయటానికి, అవేర్నెస్ క్రియేట్ చేయటానికి, ఇప్పుడు ఫలానా కోవిడ్ వస్తే అందరూ పాజిటివ్ గా నాకు కోవిడ్ వచ్చింది అంటున్నారు, షుగర్ వస్తే. సో సిమిలర్లీ లైక్ ఎనీ అదర్ డిజీజ్, ఫర్టిలిటీ కూడా ముందుకు రావాలి, టెక్నిక్స్ ఉన్నాయి. సో వి విష్ మెనీ మోర్ కపుల్స్ గో విత్ బండిల్ ఆఫ్ జాయ్ అన్నట్టు ఈ టుగెదర్ అని ఐవీఎఫ్ అని కంపాషనేట్ కేర్ ఫర్టిలిటీ వాళ్ళకి ఇవ్వటానికి మేము చేస్తున్నాము. దట్ ఈస్ వన్ థింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ కాన్సెప్ట్ టీమ్. అండ్ సెకండ్, ఇంకొకటి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి సొసైటీలో. మీకు అందరికీ తెలుసు, వీధి నాటకాలని ముందు ఉండింది, ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటం. సో 49 లో ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ వీధి నాటకాలు. మనం చూస్తే ఇది వి కాల్ ఇట్ యాజ్ షో అన్నమాట. సో నుక్కడ్ నాటక్ అని ఒక షో అని మేము లాంచ్ చేస్తున్నాము ధర్మి థియేటర్ అకాడమీతో. So there are very, very good people who are there. They have lot of energy and they connect to people and tell it in a very, creative way. పిల్లలు లేక బాధపడే వాళ్ళు వరి అవ్వకండి, మేము ఉన్నాము అని అవేర్నెస్ క్రియేట్ చేయటానికి ఇది కూడా లాంచ్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్. మ్యూజిక్ అనే దానికి వర్డ్స్ అవసరం లేదు, ఇట్స్ మ్యాజికల్ అన్నమాట. సో ఫర్టిలిటీలో బాధపడే వాళ్ళు చాలా మంది కొంచెం సైకలాజికల్ స్ట్రెస్ లో ఉంటారు, కొందరు వరి అవుతూ ఉంటారు. ఇటువంటి అయిన వాళ్ళకి 49 హ్యాస్ కమ్ అప్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ద మ్యూజిక్ ఆఫ్ హోప్ అని. వెన్ యూ హియర్ ఎనీ మ్యూజిక్ మీకు ఏమవుతుంది, నార్మల్ గా బాధపడే వాళ్ళు ఫస్ట్ మ్యూజిక్ వింటే మర్చిపోతాం మా బాధలన్నీ. సో ఈ మ్యూజిక్ ఆఫ్ హోప్ లో రియలీ దే వర్క్డ్ వెరీ వెల్. దిస్ హెల్ప్స్ ఇన్ కామింగ్ అండ్ కూలింగ్ ద మైండ్. సో ఈ మ్యూజిక్ లో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మన ఓటీ థియేటర్ లో వెన్ పేషెంట్ ఈస్ గోయింగ్ ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం ప్లే చేయాలి. అండ్ పేషెంట్స్ ఇది స్ట్రెస్ లో ఉన్నప్పుడు దిస్ విల్ సూదన్ హర్ మైండ్. అండ్ ఫర్ కపుల్స్ కూడా ఒక పాజిటివిటీ అన్నట్టు. సో వీఆర్ లాంచింగ్ దిస్ మ్యూజిక్ ఆఫ్ హోప్ అని కూడా వీఆర్ వెరీ హ్యాపీ. సో మెనీ థింగ్స్ వీఆర్ లాంచింగ్. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీకు అందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ వీఆర్ డూయింగ్ సో మెనీ అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ ఏపీ తెలంగాణ, లైక్ RI విట్నెస్ సిస్టమ్, Ziltrix. సో ఎవ్రీథింగ్ విచ్ ఎవర్ ఈస్ అవైలబుల్ అవుట్ సైడ్ వీఆర్ ట్రై అండ్ లాంచింగ్ ఇట్ ఇన్ ఆర్ సిటీ. సో ఎంతో మంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు కపుల్స్ పిల్లలతో వెళ్ళాలనే మనం లాంచ్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈ రోజు కూడా ఈ లాంచ్ చేసి తర్వాత నేను మళ్ళీ మీకు సొసైటీకి ఎలా సర్వ్ చేయాలని మళ్ళీ నాకు ఒక వేరే వాళ్ళు మాట్లాడిన తర్వాత ఐ విల్ కనెక్ట్ యూ అండ్ అగైన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. యా, Thank you, Jyoti ma'am, for your insightful overview. Now I have a very special moment to share with all you. So today we have a very special guest, very special. So for this event, it's none other than our IVF baby and the family. So I invite the IVF baby and the families onto the stage. నా పేరు మానస్ అండి. నాకు 5 years గా పిల్లలు లేరు. 4 years బ్యాక్ IUI 3 scan లో నాకు IUI ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఫస్ట్ సర్కిల్లోనే సక్సెస్ అయిపోయింది. చాలా అందమైన పాప వచ్చింది. నాకు ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎలా పుడతారో అని డౌట్ ఉండే, బట్ చాలా మిల్క్ బ్యూటీ లాంటి అమ్మాయి వచ్చింది నాకు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చేసింది. నాకు 49 బాగా కలిసి వచ్చింది. జ్యోతి మేడం ఎప్పటికీ మరవలేను. స్పెషల్ థ్యాంక్ యూ నాగలక్ష్మి అక్క, చాలా హెల్ప్ చేసింది నాకు అక్క. నేను ఎప్పుడు కాల్ చేసినా కనెక్ట్ అయ్యేది, రెస్పాండ్ అయ్యేది టైంకి. తను ఎంత బిజీగా ఉన్నా నాకు రెస్పాండ్ అయ్యేది. స్పెషల్ థ్యాంక్స్ అక్క. 49 నాకు బాగా కలిసి వచ్చి నేను ఎప్పటికీ మరవలేను లైఫ్ లో. ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ మదర్ అయి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. సో వెరీ నైస్లీ షీ హస్ పుట్ ఇట్ అండి. చాలా మంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తర్వాత న్యాచురల్ గా కాదనుకుంటారు. షీఈ్ వన్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఫస్ట్ బేబీ అయిన తర్వాత షీ న్యాచురల్లీ కన్సీవ్డ్ అనదర్ బేబీ. సో మేము ఎంతో మందికి సర్వీస్ చేశాము. సో తను చెప్పింది కూడా ట్రీట్మెంట్ లో తన IUI లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అది కూడా బేసిక్ ప్రొసీజర్ అన్నమాట. సో వెరీ హ్యాపీ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ మౌనిక. సిన్స్ 5 years నుంచి నాకు ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేశాను. ఈవెన్ అన్ని హాస్పిటల్స్ తిరిగాను. నాకు PCOD ప్రాబ్లం అనేది ఉండేది. ఈవెన్ ఎగ్స్ రిలీజ్ కాకపోవడం అలాంటి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను. బట్ ఎక్కడ వచ్చినా నాకు
పీరియడ్ అనేది రెగ్యులర్ రావడం, మీకు కన్సీవ్ అవ్వడం కొంచెం ప్రాబ్లం ఉంటుంది మేడం అనేసి అన్నారు. సిన్స్ నేను 49 కి రాగానే నాకు అలా ట్రీట్ చేశారు. ఏంటంటే మీ ప్రాబ్లం అసలు ప్రాబ్లం కాదు, చిన్న ప్రాబ్లం అది, దానివల్ల ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఐవీఎఫ్ కి కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు మెడిసిన్స్ ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే నేను ఫస్ట్ మేడం ని కన్సల్ట్ అవ్వాను, జ్యోతి మేడం ని. మీ ప్రాబ్లం అసలు ప్రాబ్లం కాదు మ్యామ్, నీకు చాలా తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, నీకు పీసీఓడి ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఈవెన్ మీరు మెడిసిన్స్ యూజ్ చేయండి కన్సీవ్ అవుతారు అన్నారు. సిన్స్ 6 months నుంచి నేను రెగ్యులర్ స్కాన్స్ రావడం, ఇలా వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ అంతా ట్రై చేశాను, మెడిసిన్స్ ద్వారా నాకు కన్సీవ్ అయ్యాను. 5 years పడ్డ ప్రాబ్లం అంతా, నేను బాధ అంతా నా బేబీ వల్ల. ఈవెన్ ఇప్పుడు నేను అసలు ఏం టాబ్లెట్స్ వాడాను, ఎక్కడ హాస్పిటల్స్ తిరిగాను, ఈవెన్ గుర్తు చేసుకోవడానికి కూడా అసలు రావట్లేదు. అంత హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది నాకు హాస్పిటల్ కాదు, దిస్ ఇస్ ద టెంపుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జ్యోతి మేడం. నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు, తన సపోర్ట్ వల్లనే నేను ముందు స్టెప్ వేసాను. ఈవెన్ మెడిసిన్స్ కానీ స్కానింగ్ కానీ చాలా భయం అయ్యేది నాకు, అదే ఈవెన్ నేను ఇంజెక్షన్ కి కూడా భయపడతాను. అలాంటి మేడం నాకు ఇలా కాదు, మా అలా యాజ్ ఎ మదర్ గా చాలా బాగా ట్రీట్ చేశారు. దిస్ ఇస్ మై టెంపుల్, గాడ్ గ్రేస్ ఫర్ మీ, దిస్ ఇస్ మై గోల్ ఏరియా ఫర్ గివెన్ టు మీ జ్యోతి మేడం. వెరీ థ్యాంక్ఫుల్ టు జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. Thank you, ma'am, for sharing your beautiful story today. సో ఎండ్ ఆఫ్ ద డే తను నా గురించి చెప్పుండొచ్చు, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ అ టీమ్. ఇప్పుడు ఎన్నో సరి ఒక టీమ్, ఒక ఫ్యామిలీ బాగుపడాలంటే యూనో ఇంట్లో ఉన్న లేడీస్ అండ్ జెంట్స్ మంచిగా ఉంటేనే పిల్లలు కూడా అది ఇదన్నమాట. సో సిమిలర్లీ నాకు ఎప్పుడు 49 ఈజ్ అ టీమ్. యూనో ఎవ్రీ డాక్టర్, ఎవ్రీ స్టాఫ్, ఎవ్రీ ఎంబ్రియాలజిస్ట్, everybody has played the role to do the best to the society annamata. I invite all the doctors onto the stage. Let's join for the cake cutting ceremony. I call upon to the stage IVF babies and their families. So today is World Embryologist Day. So I invite our Chief Embryology, Vice President of Embryology, Mr. Sandeep Sharma, onto the stage. సో సహజంగా ఫర్టిలిటీ అంటే చాలా మంది ఓన్లీ డాక్టర్స్ అనుకుంటారు, బట్ బిహైండ్ ద యునో సీన్ లాట్ ఆఫ్ ఎంబ్రియాలజిస్ట్ ఈ రోజు వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఒక హోలీ ప్లేస్. ఇట్ ఈస్ ప్లేస్ వేర్ ఆ బేబీ తన పుట్టే ముందే మా చేతిలో ఉంటుంది అనమాట. దే క్రియేట్ బేబీస్. సో ఫర్టిలిటీ అనేటప్పుడు ల్యాబ్ లో చాలా 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 అది గర్భాశయం లెక్క క్రియేట్ చేయాలి. సో ఆ టెంపరేచర్ కానీ, ద హ్యూమిడిటీ కానీ బేబీ ఎరుగుదలకి కరెక్ట్ గా ఉండాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ 49 లో ఇట్ ఈస్ యునో అన్ని 11 సెంటర్స్ ను కూడా ఒక క్వాలిటీ కంట్రోల్ చేయాలనే దానికి ఇట్ ఈస్ లెడ్ బై హ్యావియర్, ఒక యూరోపియన్ అన్నమాట. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఎవ్రీ పార్ట్. ఎస్ఓపి అని ఉంటుంది మనకి, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్. ఇవన్నీ ఎవ్రీ మినిట్ టు మినిట్ ఈస్ బీన్ మానిటర్డ్ అన్నమాట. టెక్నాలజీ ఉంది ఫర్ దాట్. హ్యావియర్ తో పాటు సందీప్ అని ఈజ్ హెడ్డింగ్ the whole embryology unit. So Sandeep, you want to express anything? It's just I wanted to say happy embryology to all embryologists, and it's honor to be an embryologist because it's like we are always behind, but as 49 we are in front of everyone, that we are like everybody is taking awareness that we are also working good in embryology. So happy embryologists to everyone. So ఇప్పుడు మీరు గమనిస్తే ఈ పిల్లలందరినీ మేము డాక్టర్ గా కపుల్స్ తో మాట్లాడాము, బట్ టెక్నికల్లీ వాళ్ళని మంచిగా రెడీ చేయటం అంతా ఎంబ్రియాలజిస్ట్ కి. సో ఐ టుడే టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ పీపుల్ హు ఆర్ ఆల్వేస్ వర్కింగ్. డాక్టర్సే కాదు, ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో టుడే ఐ థింక్ దెన్ డిజర్వ్ అన్ అప్లాడ్. ప్లీజ్ డూ క్లాప్. అండ్ మనం కేక్ కట్ చేద్దాం ఇప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అనుకుంటారు, ఓకే 49 ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ వాట్ దే డూ అంటే మీరు లైవ్ గా చూస్తున్నారు. 10,000 బండల్ ఆఫ్ జాయ్ బేబీస్ ని క్రియేట్ చేసి ఈ సొసైటీకి ఒక వాళ్ళ ఫ్యామిలీ నిలబడటానికి వీఆర్ దేర్.
అండ్ ఏ స్టిగ్మా లేదు ఫర్టిలిటీ అనేటప్పుడు నోబడి హ్యాస్ టు హ్యావ్ ఎనీ స్టిగ్మా. వీఆర్ హియర్ టు సర్వ్ అండ్ డూ బెస్ట్ టు ద సొసైటీ అన్నమాట. So now we'll go ahead and Now I invite our IVF baby and their families onto the stage to join us for the cake cutting ceremony. My name is Shivani. I'm studying in first class. My school name is Focus Techno School. My name is Shalini. I'm studying in first class, Focus Techno School. స్టిగ్మా అనేది వీళ్ళ లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఫర్టిలిటీలో ఎవరు పిల్లలు లేక బాధపడే వాళ్ళు మన 49 లో ఒక ఇమోషన్ ఏంటి అంటే ఏపీ తెలంగాణలో పిల్లలు లేక బాధపడే కపుల్స్ ఉండకూడదు. హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ తో వచ్చి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ మనము ఫర్టిలిటీలో సర్వీస్ చేస్తా, ఏ ఇంపార్టెంట్ డే అన్నప్పుడు సొసైటీకి సర్వ్ చేస్తా. ఐవీఎఫ్ లో కూడా ఈసారి ఒక 25% దాంట్లో మనము డిస్కౌంట్ లో చేసి ఇంకా ఎంతో మంది కపుల్స్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీడియాలో ఏంటన్నా చాలా మెసేజ్ ఉన్నప్పుడు గుడ్ మెసేజ్ కూడా వెళ్ళాలి. we know that anything which is very sensitive viral అయిపోతుంది. But what good we want to do should also spread to the community. So మీ help we are requesting. మీరు చేస్తేనే కదా అందరికీ తెలుస్తుంది. ఆ స్టిగ్మా వెళ్ళటానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ మీరు కూడా. ప్లీజ్ హెల్ప్ us and help us in reaching people, penetrating to the very 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 different place of society and హ్యాపీగా పిల్లలు లేని వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you, Dr. Jyoti ma'am, and thank you all the IVF baby and their families. I now invite Mr. Vinesh sir to share his views on our commitment towards infertile couple. Good morning, everyone. Thank you, the 49 team, for all the contribution. Thank you for all the media person here, spreading the joy of happiness. We I'm sure you all have recently seen the latest World Health Organization's research paper, which says that 1 out of every 6 couples across the world, including India, suffers from difficulty in conceiving or infertility. So as 49, it's our responsibility to reach infertile couples and help them to achieve the dream of parenthood. Now, most of the infertile couples in India don't reach at right place at right time because of many myths, taboos and stigma on infertility. So infertility is a WHO classified medical disease and it can be very well treated, and Brian's company like 49 and doctors can help couples achieve their dream of parenthood. But there is lack of awareness among general population, and most of the couple women feel it is their destiny or personal shortcoming. So in 49, being a responsible brand, we have launched a hashtag campaign together in IVF, where we are committed to spread right awareness, educate people that if you are facing infertility, it's a medical disease, and come and consult a doctor at right time and right place so that you achieve your dream of parenthood. So improving awareness, spreading right education and removing myth, all the stigma and taboo around infertility, we consider as our prime responsibility. One of the part to start this together in IVF campaign, we recently launched a Nukkad Natak, which is done by Dharmi Theatres, where we do play in vernacular language as a part of story, which helps removing myth and stigma and create right awareness and educate the mass about infertility so that they can achieve the dream of parenthood without much difficulty. Thank you very much. అవేర్నెస్ ఎందుకు చేస్తున్నాము అంటే బేసికలీ కరెక్ట్ టైంకి, ఇన్ఫ్యాక్ట్ మేమైతే ఎంత అవేర్నెస్ చేస్తున్నామో ట్రీట్మెంట్ కాకుండా న్యాచురల్ గానే ఒక ఏజ్ లో
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. సో మోస్ట్ ఆఫ్ అవర్ క్యాంపెయిన్ ఇస్ టు క్రియేట్ అవేర్నెస్. న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ ద రైట్ ఫర్ ఎవ్రీ కపుల్. సో బట్ కొందరికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వటం చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో వీఆర్ దేర్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ వాట్ ద సెలబ్రేషన్. అండ్ టుడే ఈజ్ వరల్డ్ IVF డే. ఈ డే ఒక ఆస్పీషియస్ డే అన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. వీఆర్ వెరీ ఆనర్డ్ అండ్ now you know what influence you have on society. So creating awareness of fertility treatment and a stigma theatanki, I think you play a very very important role andi. So 49 fertility center lo dedicated male infertility specialist andrologist kuda unnaru. లాస్ట్ టైం మేము అది కూడా లాంచ్ చేసాము. సో మేల్స్ కూడా ఏ స్టిగ్మాతో వెళ్లాల్సింది అవసరం లేదు. వి రిక్వెస్ట్ డాక్టర్ శశాంక్, our andrologist, to speak few words. Now presently launched with Andromax. So ఇప్పుడు సంతానలేమి సమస్య పడుతున్న మేల్ ఇండివిజువల్స్, మేల్ పేషెంట్స్ కూడా ఇక్కడ వచ్చి కన్సల్ట్ కావచ్చు ఫర్ ఏదైనా స్పర్మ్ కౌంట్ క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి స్పర్మ్ కలెక్షన్ మెథడ్స్ లో కూడా. సో ఒక సైంటిఫికలీ మనం ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ తోటి మెడిసిన్స్ ద్వారా లైఫ్ స్టైల్ అది ఏ కారణంతో అవుతుంది, ఏదైనా జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఉందా, దానికి స్పెసిఫికలీ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆర్ ఏదైనా ఇర్రివర్సిబుల్ కాజెస్ ఉంటే ఫర్ దట్ వీఆర్ దేర్ ఫర్ గైడింగ్ అదర్ IUI ఆర్ IVF. ఈ పద్ధతితోటి చాలా పేషెంట్స్ సక్సెస్ఫుల్, ఈవెన్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్కి మనం టెస్టెస్ నుంచి డైరెక్ట్లీ స్పర్మ్ రిట్రీవ్ చేసి వాళ్ళ జెనెటిక్స్ తోటి ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ, ఒక హ్యాపీ టేక్ హోమ్ బేబీ తోటి దే హ్యావ్ గాన్ హోమ్. సో డెఫినెట్లీ మీరు ఏదైనా బాధపడుతుంటే యూ క్యాన్ కమ్ కన్సల్ట్ మీ అండ్ ఐ విల్ బి వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ. డాక్టర్ శశాంక్ క్వైట్ గా వెరీ క్యూట్ గా చెప్పారు. బట్ మీకు తెలీదు, ఇప్పుడు చాలా మంది పిల్లలక బాధపడే వాళ్ళు ముందు ఎలా ఉండేదంటే దే యూస్ టు గెట్ దేర్ మదర్ ఇన్ లా వచ్చి నా కోడలికి పిల్లలు అవ్వట్లేదు అని. దే యూస్ టు నెవర్, మేల్స్ యూస్ టు నెవర్ కమ్, అరే నాకెందుకు, నా ప్రాబ్లం ఏంటని. ఈ నుక్కట్ నాటక్లో కూడా మేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకొని జెనెటిక్ ఫాదర్ అవ్వచ్చు అని అవేర్నెస్కి. ఈ అవేర్నెస్ వల్ల మీరు గమనిస్తే కంపేర్ టు లాస్ట్ 20 years ఎంతోమంది మేల్స్ కూడా వచ్చి నాకు కూడా ప్రాబ్లం ఉండొచ్చు, నాకు కూడా సొల్యూషన్ దొరుకుతుందా, ఎందుకంటే మగవాళ్ళని ట్రీట్ చేయడానికి ఎక్కువ డాక్టర్స్ తెలియదు మాకు ఎక్కడ వెళ్ళాలని. సో ఇదే మనం ఈ ప్రాసెస్ చూసి వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయాలి అనేది ఆండ్రో యూనిట్ 49లో లాంచ్ చేయటం జరిగింది. అండ్ దాని తర్వాత లాంచ్ అయిన తర్వాత ఎంతోమంది పిల్లలక బాధపడే మేల్స్ వచ్చి ఫాదర్గా వెళ్ళారు. సో వీ థ్యాంక్ యూ డాక్టర్ శశాంక్ ఫర్ యువర్ సర్వీస్ అండ్ so many people are really benefited. We are so happy about it. Yeah. Now Dr. Jyoti ma'am will launch the logo. మనం రిక్వెస్ట్ చేస్తాం, మన పిల్లలు లాంచ్ చేస్తే we are very happy. Please do come. $25% discount on IVF. 25% discount on IVF. 25% discount on IVF. మీకు తోడుగా IVF లో 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ లొకేషన్. మీకు తోడుగా IVF లో 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ లొకేషన్. మీకు తోడుగా IVF లో 49 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ లొకేషన్. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికన్నా ముందుగా మీడియా మిత్రులకి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. బికాస్ మేము ఏ ఈవెంట్ చేసినా కానీ యూ విల్ బీ ఆల్ టైమ్. సో ఏదన్నా మనకి అడ్వర్టైజ్మెంట్ కంటే ఎక్కువ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో అడ్వర్టైజ్మెంట్ లాగా కాకుండా ఎంకరేజ్మెంట్ లాగా చూసి ఎవ్రీ సింగిల్ టైం బాగా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు మా కోసము. సో వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అందరికీ. అండ్ సెకండ్లీ మా పేషెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీరు కూడా అంతే పేషెంట్స్ అంటే పేషెంట్గా ఉంటున్నారు, దట్ ఈస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ మా టీమ్ అండి. సో మా మ్యామ్ చెప్పినట్టు షీఈ్ అ లీడర్.
సో మేమందరం కూడా వీఆర్ ఆల్వేస్ వీ హ్యాడ్ దట్ టీమ్ స్పిరిట్ ఇన్ అస్. సో మా స్టాఫ్ అందరు కూడా అలాంగ్ విత్ అస్ ఈ ఇన్స్టిట్యూట్ సిన్స్ 10 years మాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్, మేము టీమ్ అండ్ మా ఫ్యామిలీ బేసికలీ, సో అందరం జనరల్గా మేము ఎలా ఫీల్ అవుతామంటే, మనం ఇంట్లో జస్ట్ 8 hours ఉంటాము, హాస్పిటల్లో 10 hours ఉంటాము. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫర్ అస్. సో థ్యాంక్ యూ. సో ఈరోజు అందరు కూడా రెడ్ షర్ట్స్ వేసుకొని వచ్చారు. సో ఫర్ అస్ ఇట్ ఈస్ అ సెలబ్రేషన్. సో స్టాఫ్ అందరు కూడా రెడ్ షర్ట్స్, జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ కమ్ హియర్. సో లెట్ us టేక్ అ పిక్చర్. మేడం అందరం దిగుదాము. దిస్ ఇస్ అ సెలబ్రేషన్ ఫర్ అస్. అండ్ లాస్ట్ గా టు ద ఈవెంట్ మేనేజర్స్ అండ్ ఆల్. సో అందరూ చాలా ఇంట్రెస్ట్ గా ఈ ఈవెంట్ ని ముందు పెట్టారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. హలో, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు వెరీ ఆస్పీషియస్ డే. 25th July అనేది గ్లోబల్గా వరల్డ్ IVF డే అని సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ IVF బేబీ లూయి బ్రాన్ వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే 1978లో. తను పుట్టిన తర్వాత తనకి నార్మల్ లైఫ్ లీడ్ చేసింది అండ్ తనకి 2 పిల్లలు న్యాచురల్గానే అయ్యారు. సో ఫర్టిలిటీ అని IVF అంటే పుట్టే పిల్లలు ప్రాబ్లమ్స్తో ఉంటారని అనుకోకూడదు. వాళ్ళు నార్మల్గా ఉంటారు. అండ్ ఈ ట్రీట్మెంట్ కూడా 49 ఫర్టిలిటీ సెంటర్ 11 సెంటర్స్లో అఫోర్డబుల్గా సొసైటీలో పిల్లలు లేక బాధపడే కపుల్స్ వచ్చి కన్సల్ట్ అయ్యి కన్సీవ్ అయ్యి కంగ్రాచ్యులేట్గా వెళ్ళాలని ఆశిస్తున్నాం. సో ఈ సందర్భంగా 49 ఫర్టిలిటీ సెంటర్స్లో ఫుల్ మంత్ 25th July నుంచి 1 month వరకు 25% డిస్కౌంట్తో కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో ఈ సొసైటీలో హైయెస్ట్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ విత్ వెరీ అఫోర్డబుల్తో వెళ్ళాలని ఆశిస్తున్నాం.